Good morning everyone. I am CH Padmini, working as a lecturer in Computer Science Department at Sir CRR College for Women, Yeluru. So today in this class, I am going to explain the last topic in Unit 5, which will end the whole syllabus of data structures using Java. The topic is heap sort. Now let us start with the topic heap sort. Heap sort is nothing but one of the type of sorting techniques. So by using this heap sort, we can arrange the list of elements in a particular order. Heap sort algorithm uses one of the tree concepts called heap tree. సో హీప్ ట్రీ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి ఈ హీప్ సార్ట్ అనే అల్గోరిథం ద్వారా మనం ఎరేలో పాస్ చేసిన ఎలిమెంట్స్ని ఒక పర్టికులర్ ఆర్డర్లో సార్ట్ అవుట్ చేస్తాం. సో అలా సార్ట్ అవుట్ చేయడానికి వి యూజ్ మ్యాక్స్ హీప్ టు అరేంజ్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ అండ్ మిన్ హీప్ టు అరేంజ్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ascending order. ఓకే, సో హీప్ ట్రీ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్లో 8 ఎలిమెంట్స్ ఉంటే మనం ఆ 8 ఎలిమెంట్స్ని హీప్ ట్రీగా మనం కన్వర్ట్ చేయడానికి మనం ఫస్ట్ ఏం చేస్తాము అంటే లిస్ట్లో ఫస్ట్ ఉన్న ఎలిమెంట్ని రూట్ నోడ్లో ప్లేస్ చేసి దాన్ని నెక్స్ట్ ఎలిమెంట్ అనేది విల్ బీ ద లెఫ్ట్ చైల్డ్ ఆఫ్ ద రూట్ నోడ్ అండ్ థర్డ్ ఎలిమెంట్ విల్ బీ ద రైట్ చైల్డ్ ఆఫ్ ద రూట్ నోడ్. ఈ విధంగా ఫస్ట్ రూట్ నోడ్లో మనం ఫస్ట్ ఎలిమెంట్ని ప్లేస్ చేసిన తర్వాత లిస్ట్లో సెకండ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ని రూట్ నోడ్కి లెఫ్ట్ చైల్డ్గా, లిస్ట్లో థర్డ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ని రూట్ నోడ్కి రైట్ చైల్డ్గా మనం ప్లేస్ చేస్తాం. ఈ విధంగా ఇదే ఆర్డర్లో మనం ఎలిమెంట్స్ అనేవి అరేంజ్ చేస్తుంటే దాన్ని మనం ఏమంటాము అంటే ఆ స్ట్రక్చర్ని హీప్ ట్రీ స్ట్రక్చర్ అంటాం. ఓకే, మీరు ఆల్రెడీ చూసారు కదా ఇన్ యూనిట్ 3. సో ఈ హీప్ ట్రీలో మనం అరేంజ్ చేసిన ఎలిమెంట్స్ని ఫైనల్లీ సార్టెడ్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్గా మనం కన్వర్ట్ చేయడానికి యూజింగ్ దీస్ టూ టెక్నిక్స్, ఈదర్ మ్యాక్స్ హీప్ ఆర్ మిన్ హీప్. ఓకే, సో మ్యాక్స్ హీప్ అంటే ఏంటి? మ్యాక్సిమం వాల్యూస్ అనేవి పేరెంట్ నోడ్స్లో ఉంటుంది. ఓకే, అండ్ దాని యొక్క చిల్డ్రన్ నోడ్స్ యొక్క వాల్యూస్ అనేవి విచ్ ఆర్ లెస్సర్ దాన్ ద పేరెంట్ నోడ్ వాల్యూస్. దట్ ఈస్ అ మ్యాక్స్ హీప్. మిన్ హీప్ మీన్స్ పేరెంట్ నోడ్ వాల్యూస్ ఆర్ లెస్సర్ దాన్ ద చైల్డ్ నోడ్ వాల్యూస్. అంటే పేరెంట్ నోడ్లో ఉన్న వాల్యూ అనేది చిన్నగా ఉంటుంది, దానికి ఉన్న చైల్డ్ నోడ్స్ వాల్యూస్ అనేవి పెద్దగా ఉంటాయి. సో దట్ ఈస్ మిన్ హీప్ technique. So either using max heap or min heap technique we can sort the list of elements in a particular order using heap sort method. Okay, so let us see with step by step process. The heap sort algorithm to arrange a list of elements in ascending order is performed using following steps. Okay, సో మనం లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయడానికి మనం ఫాలో అవ్వాల్సిన స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి కన్స్ట్రక్ట్ ఏ హీప్ ట్రీ విత్ గివెన్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఎలిమెంట్స్ ఏవైతే మనం పాస్ చేసామో అరే వేరియబుల్లోకి ఆ ఎలిమెంట్స్ని హీప్ ట్రీగా కన్స్ట్రక్ట్ చేయమంటున్నారు. ఓకే, సో స్టెప్ 2, ట్రాన్స్ఫార్మ్ ద హీప్ ట్రీ ఇంటూ మ్యాక్స్ హీప్. సో సెకండ్ స్టెప్ మనం ఫాలో అవ్వాల్సింది ఏంటి అంటే హీప్ ట్రీగా మనం కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత దట్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద మ్యాక్స్ హీప్. సో ఇందాక నేను చెప్పాను కదా మ్యాక్స్ హీప్ అంటే మ్యాక్సిమం వాల్యూస్ విల్ బి అట్ ద పేరెంట్ నోడ్ అండ్ minimum values will be at children nodes. Okay, step 3, delete the root element from max heap using heapify method. So heapify method ద్వారా
మ్యాక్స్ హీప్లో రూట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దట్ విల్ బి డిలీటెడ్ బై swapping it the last node in the tree. Okay, max heap లో root node value అనేది delete చేసేటప్పుడు that will be swapped with the last node in the tree. Okay, so దాన్ని swap చేసిన తర్వాత it can be deleted. Okay, so మనం ఏ ఎలిమెంట్ అయితే delete చేసామో after step 3 that will be placed into the sorted list. Okay, so step 4 అదే చెప్తున్నాడు చూడండి, put the deleted element into the sorted list. Okay, మనం ఏదైతే delete చేసామో ఆ ఎలిమెంట్ ని sorted list లో పెట్టమంటున్నాడు. స్టెప్ 5 రిపీట్ ద సేమ్. సో సేమ్ ప్రాసెస్ ఇదే విధంగా రిపీట్ చేస్తాము ఎప్పటి వరకు అంటే until max heap becomes empty. సో డోంట్ వరీ అబౌట్ ద స్టెప్స్. నేను ప్రతి స్టెప్ని ఎగ్జాంపుల్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మ్యాక్స్ హీప్ ఎంటీ అయ్యేంత వరకు మనం ఈ స్టెప్ 1 నుంచి ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని రిపీటెడ్గా కంటిన్యూ చేస్తాం అంటిల్ మ్యాక్స్ హీప్ బికమ్స్ ఎంటీ. ఓకే, స్టెప్ 6 వచ్చేసరికి డిస్ప్లే ద సార్టెడ్ లిస్ట్. సో ఫైనల్గా మనకి లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా అరేలో పాస్ చేసినవి సార్టెడ్ లిస్ట్ లాగా మనకి డిస్ప్లే అయిపోతాయి. ఫైనల్ స్టెప్ అది, దట్ ఈస్ ద లాస్ట్ స్టెప్. Okay, so let us see these steps, how these steps can be implemented using one simple example. So this is the example. Consider the following list of unsorted numbers which are to be sort using heap sort. So ఇప్పుడు నేను arrayలో పాస్ చేసిన ఎలిమెంట్స్ ఎన్ని, 8 ఎలిమెంట్స్. సో ఈ 8 ఎలిమెంట్స్ని హీప్ సార్ట్ ద్వారా నేను సార్ట్ అవుట్ చేయాలి. సో సార్ట్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి ఇక్కడ చూడండి, కన్స్ట్రక్ట్ ఏ హీప్ ట్రీ విత్ గివెన్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్. సో చూడండి ఫస్ట్ స్టెప్ ఏంటి, ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ని హీప్ ట్రీగా కన్స్ట్రక్ట్ చేయాలి. సో హీప్ ట్రీగా మనం కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు రూట్ నోడ్లో వాల్యూ ఏముంటుంది అంటే ఎలిమెంట్స్లో అన్నిటికన్నా ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దట్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద root node. Okay, 82, and the second element will be placed at the left child of the root node. 10 will be placed at the right child of the root node. Okay, and fourth element will be placed at the left child of the parent node 90. 15 will be placed at the right child of the parent node 90. Okay, 77 will be placed at the left child of 10. 55 will be placed at the right child of the parent node 10, and the last element 23 will be placed at the left child of the parent node 12. So in this way we can construct the given number of elements into a heap tree. Okay, next step చూడండి, transform the heap tree into max heap. Okay, so second step లో మనం ఏం చేస్తామో heap tree గా కన్స్ట్రక్ట్ చేసిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ మ్యాక్స్ హీప్ అంటున్నాడు. ఓకే చూడండి, బై యూజింగ్ హీపిఫై మెథడ్ వీ కెన్ కన్స్ట్రక్ట్ దిస్ హీప్ ట్రీ ఇంటూ మ్యాక్స్ హీప్. ఓకే, సో మ్యాక్స్ హీప్లో వాల్యూస్ పేరెంట్ నోడ్లో ఎలా ఉండాలని చెప్పాను, గ్రేటర్ దాన్ ద వాల్యూస్ ఇన్ ద చైల్డ్ నోడ్స్. ఓకే, సో చూడండి ఇక్కడ 90 ఈజ్ కంపేర్డ్ విత్ 82. సో 90 ఈజ్ గ్రేటర్ దాన్ 82 కాబట్టి 90 అనేది పైకి వెళ్తుంది, 90 ప్లేస్లోకి 82 అనేది వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ సో 82 ఇక్కడ చూడండి లెఫ్ట్ సబ్ ట్రీలో 82 ఈజ్ గ్రేటర్ దాన్ ద వాల్యూస్ ఇన్ దేర్ చైల్డ్ నోడ్స్. సో యాజ్ ఇట్ ఈస్ 82 అదే పొజిషన్లో ప్లేస్ అవుతుంది. We need not swap. In the right subtree, so 77 is greater than 10 kabatti 10 place loki 77 ochindi, 77 place loki 10 ochindi, and 55 as it is ade place lo untundi. Okay, అర్థమైందమ్మా.
మ్యాక్స్ హీప్గా కన్వర్ట్ చేసేటప్పుడు పేరెంట్ నోడ్స్ యొక్క వాల్యూస్ అనేవి మస్ట్ బి గ్రేటర్ దాన్ ద వాల్యూస్ ఇన్ ద చైల్డ్ నోడ్స్. ఓకే, సో చూడండి ఇప్పుడు కంప్లీట్ ఈ మ్యాక్స్ హీప్ని అబ్జర్వ్ చేయండి. 90 is greater than 82, 77. 82 greater than 23, 15. 23 greater than 12. 77 greater than 10 and 55. కాబట్టి ఇది మ్యాక్స్ హీప్ కన్వర్షన్ అన్నమాట. ఓకే, సో స్టెప్ 3 చూడండి. డిలీట్ ద రూట్ ఎలిమెంట్ ఫ్రమ్ మ్యాక్స్ హీప్ యూజింగ్ హీపిఫై మెథడ్. చూడండి, సో హీపిఫై మెథడ్ని బేస్ చేసుకుని మనం ఒక హీప్ని మ్యాక్స్ హీప్లో కన్వర్ట్ చేసిన తర్వాత డిలీట్ ద రూట్ నోడ్ ఇన్ ద మ్యాక్స్ హీప్. ఓకే, సో రూట్ నోడ్ని మనం డిలీట్ చేయాలి అంటే దట్ విల్ బి స్వాప్డ్ విత్ ద లాస్ట్ నోడ్ ఇన్ ద ట్రీ. అమ్మ లాస్ట్ నోడ్ ఏంటి ట్రీలో? 12. సో 90 ఈజ్ స్వాప్డ్ విత్ 12. సో 12 అనేది పైకి వెళ్తుంది, 90 అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని డిలీట్ చేస్తాం. చూడండి లైక్ దిస్. 12 అనేది పైకి వెళ్ళింది చూడండి. డిలీట్ రూట్ స్టెప్ 2లో అదే చెప్తున్నాడు. 90 ఫ్రమ్ ద మ్యాక్స్ హీప్. టు డిలీట్ రూట్ నోడ్ ఇట్ నీడ్స్ టు బి స్వాప్డ్ విత్ లాస్ట్ నోడ్ 12. ఆఫ్టర్ డిలీట్ ట్రీ నీడ్స్ టు బి హీపిఫై టు మేక్ ఇట్ మ్యాక్స్ హీప్. సో రూట్ నోడ్ని డిలీట్ చేసిన తర్వాత దట్ విల్ బి అగైన్ కన్వర్టెడ్ ఇన్ టు ద మ్యాక్స్ హీప్ యూజింగ్ హీపిఫై మెథడ్. సో ఇక్కడ చూడండి, సో హీప్ మ్యాక్స్ హీప్లో కన్వర్ట్ చేసేటప్పుడు చెప్పాను కదా నేను, సో పేరెంట్ నోడ్ వాల్యూస్ అనేవి గ్రేటర్ దాన్ ద వాల్యూస్ ఇన్ ద చైల్డ్ నోడ్స్ ఉండాలి అని. సో 82 ఈజ్ కంపేర్డ్ విత్ 12. 82 ఈజ్ గ్రేటర్ దాన్ 12 కాబట్టి 12 ప్లేస్లోకి 82 వస్తుంది, 82 ప్లేస్లోకి 12 వస్తుంది. బట్ 12 అనేది కంపేర్డ్ విత్ ద చైల్డ్ నోడ్ 23. సో 12 ఈజ్ లెస్ దాన్ 23 కాబట్టి 23 అనేది పైకి వెళ్ళింది, 23 ప్లేస్లోకి 12 వచ్చింది, 15 వచ్చింది. అండ్ రైట్ సబ్ ట్రీలో ఉన్న వాల్యూస్ యాజ్ ఇట్ ఈస్ మనం అలాగే ఉంచేస్తాం బికాస్ యాక్చువల్ పొజిషన్స్లోనే ఉన్నాయి, మ్యాక్స్ హీప్ స్ట్రక్చర్లోనే ఉన్నాయి కాబట్టి వీ నీడ్ నాట్ చేంజ్. ఓకే, సో మళ్ళీ మ్యాక్స్ హీప్గా కన్వర్ట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాము? రూట్ నోడ్ వాల్యూని డిలీట్ చేస్తాము. ఓకే, ఇందాక రూట్ నోడ్ వాల్యూ 19 మనం డిలీట్ చేసినప్పుడు స్టెప్ 4లో ఏముంది చూడండి, పుట్ ద డిలీటెడ్ ఎలిమెంట్ ఇన్ టు ద సార్టెడ్ లిస్ట్. చూడండి, ఈ సార్టెడ్ లిస్ట్లో డిలీటెడ్ ఎలిమెంట్ని మనం పెట్టామా లేదా? ఇక్కడ 90. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు మనం డిలీట్ చేయబోయే ఎలిమెంట్ 82. సో 82ని మనం డిలీట్ చేయాలి అంటే ఇట్ విల్ బి స్వాప్డ్ విత్ ద లాస్ట్ నోడ్ ఇన్ ద ట్రీ దట్ ఈస్ నథింగ్ బట్ 55. ఓకే, సో 55 అనేది పైకి వెళ్తుంది, 55 ప్లేస్లోకి 82 వచ్చినప్పుడు దాన్ని డిలీట్ చేస్తాము. ఇక్కడ అదే స్టెప్ రాస్తున్నాడు చూడండి, డిలీట్ రూట్ 82 ఫ్రమ్ ద మ్యాక్స్ హీప్. ఓకే, టు డిలీట్ రూట్ నోడ్ ఇట్ నీడ్స్ టు బి స్వాప్డ్ విత్ లాస్ట్ నోడ్ 55. ఓకే, స్వాపింగ్ జరిగింది. సో ఆఫ్టర్ డిలీట్ ట్రీ నీడ్స్ టు బి హీపిఫై టు మేక్ ఇట్ మ్యాక్స్ హీప్. సో పుట్ ద డిలీటెడ్ ఎలిమెంట్ ఇన్ ద సార్టెడ్ లిస్ట్ అనే 4th స్టెప్ ఉంది కదా. సో ఇప్పుడు మనం డిలీట్ చేసిన నోడ్ ఏంటి? వాల్యూ 82. దట్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద సార్టెడ్ లిస్ట్. ఓకే, సో ఇప్పుడు డిలీట్ చేసిన తర్వాత మ్యాక్స్ హీప్లోకి కన్వర్ట్ చేయాలి. సో చూడండి, 23, 55. 23 is less than 55 కాబట్టి స్వాపింగ్ జరగదు. సో అగైన్ కంపారిజన్ స్టార్ట్స్ విత్ దేర్ రైట్ చైల్డ్ 77. 77 ఈజ్ గ్రేటర్ దాన్ 55 కాబట్టి 77 అనేది పైకి వెళ్తుంది, 55 అనేది 77 ప్లేస్లోకి వస్తుంది. రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ అవే పొజిషన్స్లో ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ మ్యాక్స్ హీప్గా కన్వర్ట్ చేసిన తర్వాత మళ్ళీ స్టెప్ని మనం రిపీట్ చేయాలి. ఏంటి అంటే delete the root node. So for deleting that root node we can swap it with the last node in the tree again. So 77 is swapped with the last node value that is nothing but 10. Okay, చూడండి 10 పైకి వెళ్తుంది, 77 అనేది 10 ప్లేస్లోకి వచ్చిన తర్వాత దాన్ని డిలీట్ చేస్తాము. సో ఈ హీప్ ట్రీ ఇలా వచ్చిన తర్వాత we can convert this into the max heap using heapify method. So 10 is compared with 23. Okay, so
10 is compared with 55. 55 is greater than 10 కాబట్టి సో 55 అనేది పైకి వెళ్తుంది అండ్ రిమైనింగ్ యాస్టీస్ అవే పొజిషన్స్లో ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనం డిలీట్ చేసిన నోడ్ 77. ఓకే, సో 77 డిలీట్ చేసాం కాబట్టి పుట్ దట్ ఎలిమెంట్ ఇన్ ద సార్టెడ్ లిస్ట్ లైక్ దిస్. ఓకే, నెక్స్ట్ మ్యాక్స్ హీప్లోకి వెళ్ళిన తర్వాత 55 ఈజ్ to be deleted because it is placed at the root node. So 55 is swapped with the last node value in the tree, that is nothing but 15. So 15 అనేది పైకి వెళ్తుంది అండ్ 55 అనేది 15 ప్లేస్లోకి వచ్చిన తర్వాత దాన్ని డిలీట్ చేస్తాము. సో ఈ విధంగా వచ్చిన హీప్ ఆఫ్టర్ 55 deleted, we can convert this into the heapify method. So 23 10. So 23 is greater than 10 15 కాబట్టి సో 23 15 ప్లేస్లోకి వచ్చింది, 15 అనేది 23 ప్లేస్లోకి వచ్చింది అండ్ రిమైనింగ్ 12 అనేది యాస్టీస్ అదే పొజిషన్లో ఉంది. నెక్స్ట్ 23 అనే రూట్ నోడ్ వాల్యూని మనం ఇప్పుడు డిలీట్ చేయాలి బై స్వాపింగ్ ఇట్ విత్ ద లాస్ట్ నోడ్ వాల్యూ ఇన్ ద ట్రీ, దట్ ఈస్ నథింగ్ బట్ 12. సో 23 అనేది 12 ప్లేస్లోకి వచ్చింది అండ్ 12 అనేది 23 ప్లేస్లోకి వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం డిలీట్ చేసిన రూట్ నోడ్ వాల్యూ 55 కాబట్టి దట్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద సార్టెడ్ లిస్ట్. చూడండి 12 15 10. దిస్ కెన్ బి అగైన్ కన్వర్టెడ్ ఇన్ టు ద మ్యాక్స్ హీప్ యూజింగ్ heapify మెథడ్. సో 15 ఈజ్ గ్రేటర్ దాన్ 12 కాబట్టి 15 12 10. ఓకే, సో మ్యాక్స్ హీప్గా కన్వర్ట్ చేసిన తర్వాత 15 అనే రూట్ నోడ్ వాల్యూని డిలీట్ చేయాలి. సో దాన్ని డిలీట్ చేయడానికి ట్రీలో లాస్ట్ నోడ్ ఏదైతే ఉందో దాంతో మనం స్వాప్ చేస్తాము. సో ఇందాక మనం డిలీట్ చేసిన నోడ్ 23 కాబట్టి దట్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద సార్టెడ్ లిస్ట్. ఓకే, సో ఇప్పుడు 10 పైకి వెళ్తుంది, 15 అనేది ఈ 10 ప్లేస్లోకి వచ్చిన తర్వాత దాన్ని డిలీట్ చేస్తాము. రిమైనింగ్ ట్రీలో ఉన్న ఎలిమెంట్స్ 10 12. ఓకే, సో heapify మెథడ్ ద్వారా 12 10గా కన్వర్ట్ అవుతుంది అండ్ డిలీట్ 12 బై స్వాపింగ్ ఇట్ విత్ 10. సో ఫస్ట్ డిలీట్ 12 అండ్ నెక్స్ట్ డిలీట్ 10. నౌ ద మ్యాక్స్ హీప్ బికమ్స్ ఎంప్టీ. సో మ్యాక్స్ హీప్ ఎప్పుడైతే ఎంప్టీ అవుతుందో లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి సార్టెడ్ అవుట్ అయ్యి ఈ విధంగా మనకి ఫైనల్ రిజల్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, అర్థమైందమ్మా? ఫస్ట్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ని హీప్ ట్రీగా కన్స్ట్రక్ట్ చేసి దాన్ని heapify మెథడ్ ద్వారా మ్యాక్స్ హీప్లోకి కన్వర్ట్ చేస్తాము. సో ఆఫ్టర్ కన్వర్టింగ్ ద మ్యాక్స్ హీప్ వీ కెన్ డిలీట్ ద రూట్ నోడ్ వాల్యూ బై స్వాపింగ్ ఇట్ విత్ ద లాస్ట్ నోడ్ ఇన్ ద ట్రీ. ఓకే, సో డిలీట్ చేసిన ప్రతిదీ కూడా సార్టెడ్ లిస్ట్లో మనం ప్లేస్ చేస్తాము. సో డిలీట్ చేసిన తర్వాత ఆ హీప్ ట్రీని మళ్ళీ కన్వర్టెడ్ ఇంటూ ద మ్యాక్స్ హీప్ యూజింగ్ heapify మెథడ్. సో మ్యాక్స్ హీప్లోకి కన్వర్ట్ అయిన తర్వాత డిలీట్ దట్ రూట్ నోడ్ with the last node in the tree స్వాప్ చేస్తాము. సో డిలీట్ చేసిన ప్రతి నోడ్ని కూడా తీసుకొచ్చి మనం సార్టెడ్ లిస్ట్లో ప్లేస్ చేస్తాం. సో ఈ ప్రాసెస్ ఇలాగే కంటిన్యూ అవుతుంది అంటిల్ మ్యాక్స్ హీప్ విల్ బికమ్ ఎంప్టీ. సో ఎప్పుడైతే మ్యాక్స్ హీప్ అనేది ఎంప్టీ అవుతుందో లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి సార్టెడ్ అవుట్ అయ్యి ఈ విధంగా మనకి రిజల్ట్ అనేది ఒక పర్టికులర్ ఆర్డర్లో డిస్ప్లే అయి ఉంటాయి. సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ ఫర్ సార్టింగ్ ద ఎలిమెంట్స్ ఇన్ heap sort. So import statement, the class name is heap sort. సో మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో హియర్ ఈస్ ద మెయిన్ మెథడ్ ఫర్ ద ప్రోగ్రామ్. సో దీస్ ఆర్ ద 2 వేరియబుల్స్ విచ్ ఆర్ డిక్లేర్డ్ విత్ ద ఇంటీజర్ డేటా టైప్. సో బఫర్డ్ రీడర్ స్టేట్మెంట్. సో ఎంటర్ ద రేంజ్, మనం తీసుకున్న అరే వేరియబుల్ కాబట్టి విత్ సమ్ సైజ్ మనం మెన్షన్ చేయాలి. ఆ సైజ్ ఎంత అనేది ఇక్కడ మనకి రేంజ్ రూపంలో మనకి రీడ్ చేస్తుంది. సో రీడ్ చేసిన వాల్యూ అనేది n అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది అండ్ దిస్ ఈస్ ద 1 డైమెన్షనల్ అరే వేరియబుల్ విత్ విచ్ ఈస్ క్రియేటెడ్ విత్ ద సైజ్ n. సో system.out.println enter plus n integers.
for I equal to 0, I less than n, I plus plus. సో రీడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సైజ్ అనేది 5 తీసుకున్నట్లయితే 5 వాల్యూస్ని అరే వేరియబుల్లోకి ఈ స్టేట్మెంట్ ద్వారా రీడ్ చేస్తుంది. నెక్స్ట్ హీప్ సార్ట్ అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. ఆబ్జెక్ట్ ద్వారా ఆ హీప్ సార్ట్ అనే క్లాస్లో ఉన్న మెథడ్ని రీడ్ చేస్తుంది. సో రీడ్ చేస్తున్న మెథడ్ ఏంటి అంటే సార్ట్ ఆఫ్ అరే. సో దిస్ ఈస్ సిమిలర్ టు ద కాలింగ్ ఫంక్షన్. సో కాల్డ్ ఫంక్షన్ ఎక్కడుంది అంటే ఇక్కడ ఉంది. సో ఈ మెథడ్ని మనం కాల్ చేస్తుంది. సో ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు అరే డాట్ లెంత్. ఫర్ ఎగ్జాంపుల్ nలోకి మనం పాస్ చేసిన వాల్యూ 5 అయితే 5 ఓకే 5 రీడ్ చేస్తుంది. నెక్స్ట్ 10 అయితే 10 రీడ్ చేస్తుంది. 8 అయితే 8 రీడ్ చేస్తుంది. సో ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం మనం అరేలో పాస్ చేసిన ఎలిమెంట్స్ 8. సో దట్ విల్ బీ స్టోర్డ్ ఇన్ ద వేరియబుల్ n. సో ఫర్ లూప్ అనేది తీసుకున్నాము. ఈ కండిషన్ ట్రూ అయితే ఈ మెథడ్ని కాల్ చేస్తుంది. సో ఈ మెథడ్ ఎక్కడుంది అంటే సో దిస్ ఈస్ ద మెథడ్ విచ్ ఈస్ డిఫైన్డ్ ఫర్ heapify. సో లార్జెస్ట్ ఈజ్ ఈక్వల్ టు I ఇంట్ L ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ ఆర్ అంటే రైట్ మా. ఓకే సో ఈ విధంగా మనకి స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఈ కండిషన్ ట్రూ అయితే లార్జెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయితే ఇక్కడికి వచ్చి ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు లార్జెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అవుతుంది. అండ్ ఇఫ్ లార్జెస్ట్ నాట్ ఈక్వల్ టు ఐ అయితే స్వాప్ చేస్తాము. నెక్స్ట్ heapify array and largest. So this way again this will be the calling function. So again move this to move the control to the method definition. So this is the part which we define the method heapify. So again these statements will be repeatedly executed until these conditions will be false. So this is another method. So program ikkada vastundi. Next system.out.by sorted array is print array. So this is again calling function. So ee print array loki vachi so list of elements evaithe unnayo avanni sort out అయిపోయి ఆ సార్ట్ అవుట్ అయిన ఎలిమెంట్స్ అనేవి ఒక పర్టికులర్ ఆర్డర్లో మనకి ప్రింట్ చేయడానికి రాసిన స్టేట్మెంట్స్ అన్నమాట. సో ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ ది స్టేట్మెంట్స్ అగైన్ కంట్రోల్ గోస్ టు ద main method in this statement. Okay, so ee vidhanga program anedi write chestamu for sorting all the elements in the list using heap sort method. So we are now going to compile the program. So before going to compile the program we need to write the program in notepad++ editor and save the program with the class name .java extension. Okay, so to run the program, to compile the program, we need to go to command prompt. First of all we need to go to the folder in which we placed the program heap sort cd/. So that the folder is cd data structures. In that folder we can save we saved the program. So to compile the program we need to write the command javac space heap sort dot java. So we need to run the program by writing the command java space heap sort. Okay, so enter the range 5. So 5 integer values I am going to take like this. So sorted array is 1 2 3 4 5. ఓకే సో ఇప్పుడు నేను ఎలిమెంట్స్ ఏమి తీసుకున్నానో దాన్ని హీప్ ట్రీగా కన్స్ట్రక్ట్ చేస్తాము. అంటే 4 అనేది రూట్ నోడ్గా ఉంటుంది, 3 అనేది లెఫ్ట్ చైల్డ్ ఆఫ్ దట్ రూట్ నోడ్, 1 అనేది రైట్ చైల్డ్ ఆఫ్ ద రూట్ నోడ్, 2 అనేది 3కి లెఫ్ట్ చైల్డ్గా ఉంటుంది, 5 అనేది 3కి రైట్ చైల్డ్గా ఉంటుంది. ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత దట్ విల్ బీ కన్వర్టెడ్ ఇన్ టు ద మ్యాక్స్ హీప్
ఓకే. సో గ్రేటర్ వాల్యూస్ అనేవి అన్నీ కూడా పేరెంట్ నోడ్ వాల్యూస్లో ఉండాలి. లెసర్ వాల్యూస్ అన్నీ కూడా చైల్డ్ నోడ్ వాల్యూస్లో ఉండాలి. సో ఆఫ్టర్ కన్వర్టింగ్ ద హీప్ ఇన్ టు ద మ్యాక్స్ హీప్ వీ కెన్ డిలీట్ ద రూట్ నోడ్. సో డిలీట్ చేసిన ప్రతి నోడ్ని సార్టెడ్ లిస్ట్లో ప్లేస్ చేస్తాము. అండ్ డిలీట్ చేస్తున్నప్పుడు మ్యాక్స్ హీప్లో కన్వర్ట్ చేసిన తర్వాత రూట్ నోడ్ విల్ బీ స్వాప్డ్ విత్ ద లాస్ట్ నోడ్. సో 5 అనేది లాస్ట్ నోడ్ అవుతుంది. రూట్ నోడ్ అనేది 4గా ఉంటుంది కదా. సో 5 అనేది రూట్ నోడ్లోకి వెళ్తుంది, 4 అనేది 5 ప్లేస్లోకి వస్తుంది. సో డిలీట్ దట్ రూట్ నోడ్ 5. సో డిలీట్ చేసిన రూట్ నోడ్ అనేది సార్టెడ్ లిస్ట్లో పెడతాము. సో 5 ఓకే లాస్ట్ నుంచి. ఓకే, సో ఇలా ఈ విధంగా మనకి ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది అంటిల్ మ్యాక్స్ హీప్ బికమ్స్ ఎంప్టీ. హోప్ యూ అండర్స్టాండ్ గర్ల్స్. These are the important questions in unit wise. From the unit 1, these are the repeatedly asked questions. What is an abstract data type and what are its types? What is a linear list? What are the differences between arrays and linked list? So arrays ki linked list ki differences అనేవి మీరు రాయాలి. డిఫైన్ అన్ అరే అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్స్. అంటే అరే యొక్క డెఫినేషన్ రాసిన తర్వాత దాని యొక్క టైప్స్ని మనం మెన్షన్ చేయాలి విత్ ఎగ్జాంపుల్. అంటే 1 డైమెన్షనల్ అరే, 2 డైమెన్షనల్ అరే, మల్టీ డైమెన్షనల్ అరే, ఈ టైప్స్ అనేవి రాయాలి. మీరు క్వశ్చన్ 5 మార్క్స్కి అడుగుతున్నాడా 10 మార్క్స్కి అడుగుతున్నాడా అనేది ఒకసారి వెరిఫై చేసుకుని దానికి కంటెంట్ ఎంతైతే మనకి రాయాలి అని ఉంటుందో ఆ కంటెంట్ మీరు పూర్తిగా రాసినప్పుడే మార్క్స్ ఎక్కువ పడతాయి. వాట్ ఈజ్ ఏ స్పార్స్ మ్యాట్రిక్స్? ఓకే, అండ్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ సింగిల్ లింక్డ్ లిస్ట్ విత్ ఏ ప్రోగ్రామ్. సో సింగిల్ లింక్డ్ లిస్ట్ అనే దాన్ని డిఫైన్ చేసి what are the different operations performed on the single linked list and explain it with that program. So మనకి సిలబస్లో ఉంది కదా, ఆ కంప్లీట్ కాన్సెప్ట్ అంతా మనం రాయాలి. వాట్ ఈజ్ ఏ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్? సో సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి అనేది మనం డిఫైన్ చేయాలి. అండ్ డిఫైన్ డబుల్ లింక్డ్ లిస్ట్. సో డబుల్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి, సో మనం ఎలాంటి ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాము దాని గురించి కంప్లీట్ డిస్క్రిప్షన్ అంతా కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో క్వశ్చన్ జాగ్రత్తగా చదివి మీరు ఆన్సర్ చేయండి. అండ్ ఇన్ యూనిట్ 2 దీస్ ఆర్ ద క్వశ్చన్స్ విచ్ ఆర్ రిపీటెడ్లీ ఆస్క్డ్. సో వాట్ ఈజ్ ఎ స్టాక్? ఎక్స్ప్లెయిన్ ద ఆపరేషన్స్ పెర్ఫార్మ్డ్ ఆన్ ద స్టాక్. సో స్టాక్ అంటే డిఫైన్ చేయండి. ఆపరేషన్స్ పెర్ఫార్మ్డ్ ఆన్ ద స్టాక్ పుష్, పాప్ అండ్ display. These are the operations. Okay, insertion, deletion and display all the elements from the stack. సో ఆ ఆపరేషన్స్ మీరు ఒక్కొక్కటిగా అల్గోరిథం బేస్ చేసుకుని ప్రతిదీ స్టెప్ బై స్టెప్లో రాసి మెన్షన్ చేయండి, ఫుల్ మార్క్స్ పడతాయి. డిఫైన్ హౌ ద స్టాక్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ యూజింగ్ అరేస్ విత్ ద ప్రోగ్రామ్. సో ప్రతి కాన్సెప్ట్కి మనకు ప్రోగ్రామ్ ఉంది కదా, ఆ ప్రోగ్రామ్ మీరు ఖచ్చితంగా రాసినప్పుడే ఫుల్ మార్క్స్ అనేవి పడతాయి. మీరు ప్రోగ్రామ్ రాయకుండా థియరిటికల్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే మాత్రం ఫుల్ మార్క్స్ పడవు, హాఫ్ మార్క్సే వేస్తారు. అండ్ ఎక్స్ప్లెయిన్ హౌ స్టాక్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ విత్ ద ప్రోగ్రామ్. సో స్టాక్ యొక్క ఇంప్లిమెంటేషన్ ఎరేస్లో ఎలా చేస్తాము అండ్ లింక్డ్ లిస్ట్లో ఎలా చేస్తాము అనేది మీరు ప్రతిదీ ప్రోగ్రామ్ బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాట్ ఈస్ ఎ క్యూ? ఎక్స్ప్లెయిన్ ద ఆపరేషన్స్ పెర్ఫార్మ్డ్ ఆన్ ద క్యూ. సో క్యూ అంటే ఏంటి అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్డ్ ఆన్ ద క్యూ అనేది కూడా మనం మెన్షన్ చేయాలి. డిఫైన్ హౌ ద క్యూ కెన్ బి ఇంప్లిమెంటెడ్ యూజింగ్ arrays with the program and explain how queue can be implemented using linked list with the program. సో మన స్టాక్ని ఏ విధంగా అయితే అరేస్లో లింక్డ్ లిస్ట్లో ఇంప్లిమెంట్ చేసాము అలాగే అరేస్ లింక్డ్ లిస్ట్లో క్యూని కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తాం. సో దాని యొక్క ప్రోగ్రామ్తో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాట్ ఈస్ ఏ డబుల్ ఎండెడ్ క్యూ and explain circular queue. Define priority queue. So these are the most important questions in unit 2. And coming to the unit 3, these are the questions. What is a binary tree? Binary tree ante ento raayandi. Write an algorithm to delete operation in any binary search tree. So delete operation ni మనం ఎలా పెర్ఫామ్ చేస్తాము అనేది మీకు సిలబస్లో ఉంది. దాన్ని అల్గోరిథం బేస్ చేసుకుని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ ద బిలో. బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఏంటో రాయండి. అలాగే
హీప్ ట్రీ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ ట్రీ ట్రావర్సల్ టెక్నిక్స్ అంటే ఇన్ ఆర్డర్ ట్రావర్సల్, ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అండ్ పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్. ఇది ఎయిదర్ 5 మార్క్స్కి అడగచ్చు లేదా 10 మార్క్స్కి కూడా అడగచ్చు. సో ఎన్ని మార్క్స్కి అడిగినా మీరు కంటెంట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, write a note on threaded binary tree. So this is the most important question in unit 3 which is repeatedly asked in 10 marks question. Explain heap data structure. Okay, coming to the unit 4, what is a graph? Explain its types. Graph ante into define cheyandi. Number of different types of graphs enti anedi okoka type ni మీరు with diagrammatical గా explain చేయండి. Define graph. How a graph can be represented in memory. అంటే గ్రాఫ్ రిప్రజెంటేషన్ అనే టాపిక్ ఉంది కదా, దానికి ఆన్సర్ ఇదన్నమాట. ఎక్స్ప్లెయిన్ గ్రాఫ్ ట్రావర్సల్ టెక్నిక్స్ ఆర్ గ్రాఫ్ సర్చింగ్ మెథడ్స్. సో డెప్త్ ఫస్ట్ సెర్చ్, బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అనేది రెండింటిని కలిపి ఇలా అడుగుతాడు. సో విడివిడిగా అడిగేటప్పుడు ఎక్స్ప్లెయిన్ అబౌట్ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ టెక్నిక్ BFS అని అడుగుతాడు, అండ్ ఎక్స్ప్లెయిన్ డెప్త్ ఫస్ట్ సెర్చ్ టెక్నిక్ DFS అని షార్ట్కట్లో కూడా అడిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో జాగ్రత్తగా చదివి క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో వాట్ ఈస్ మినిమల్ స్పానింగ్ ట్రీ అనేది కూడా కంప్లీట్ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయాలి విత్ ద డయాగ్రామ్. సో మస్ట్ అండ్ షుడ్గా ఈ మినిమల్ స్పానింగ్ ట్రీ అనేది రిపీటెడ్గా అడుగుతున్నాడు ఫ్రమ్ యూనిట్ 4. And in unit 5, these are the questions. What are the different types of search techniques? Explain the one which is more efficient among them. So different types of search techniques ఏమున్నాయి అండ్ అందులో మోస్ట్ ఎఫిషియంట్ వన్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. సో మీరు 2 ఎక్స్ప్లెయిన్ చేయగలరు. ఇక్కడ వాటి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద వన్ అన్నాడు కాబట్టి మీరు ఆ 2 టెక్నిక్స్లో ఏదైతే ఎఫిషియంట్ ఉంటుందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. Explain linear search with the program. Okay, linear search ni meer explain cheyali with the program. Define binary search with the program. So binary search ni manam define cheyali with the program. And explain the below. So ila mottam anni okesari adageychu. Selection sort, bubble sort, merge sort, insertion sort, heap sort. So individual ga okokka sorting ni kuda అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఆన్సర్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.